హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం హాఫ్ కేజీ చికెన్తో పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకోసం చూపించబోతున్నాను. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు కూడా ఉండరు కదండి. బట్ డైలీ మనం ఇలా చికెన్ అయినా మటన్ అయినా కర్రీస్ చేసుకుంటే బోర్ వచ్చేస్తుంది. అదే మనం ఇలా పచ్చడి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఈ పచ్చడి ఎంతోమంది అనుకుంటారు చాలా కష్టం, మనం ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొచ్చు అని. అస్సలు అవసరం లేదండి. ఒక్కసారి వీడియో చూసి మీరు మీ ఇంట్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంతా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది మనం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. మనము ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయొద్దండి. డైరెక్ట్ చికెన్ వేసాక చికెన్కి సరిపోయేంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము చికెన్ల నుంచి కంప్లీట్ వాటర్ అంతా వచ్చేలాగా మనం వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి డ్రై అయిపోవాలి, వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు దీన్ని మనము ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ పచ్చడిలోకి మసాలాను చూసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులని కూడా మనం తీసుకొని ఇలా అన్నీ కూడా మనం ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 8 వరకు లవంగాలని కూడా తీసుకోవాలి. ఇవన్నీ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మసాలా అనేది తీసుకున్నాను. వీటిని మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి స్మెల్ అనేది దీంట్లో నుంచి రావాలి. వీటిని మనము మాడనీయకుండా కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇలా చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసుకొని మనం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. దాని తర్వాత మనం పచ్చడిలోకి ఎప్పుడైనా సరే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను నూనె వచ్చేసి 200 నుంచి 250 వరకు ml వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దండి. మీరు ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అవి చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇక్కడ నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అదే ఆయిల్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము కంప్లీట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి బాగా ఫ్రై అయితేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని కూడా వీటిలో వేసేసుకోవాలి. చికెన్ కూడా వేసుకొని మనం ఒక 3 నిమిషాల వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేస్తూ వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చికెన్ కూడా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ధనియాలు జీలకర్ర వేసింది మసాలా, ఆ మసాలా అంతా కూడా ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం మసాలా వేసేటప్పుడు మనం స్టవ్ అనేది కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మనం మసాలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వేసాను, అలాగే మసాలా వేసాను. ఎక్కువ కారం ఉంటుందని అనుకోకండి, ఎందుకంటే పచ్చడి ఎప్పుడైనా సరే కొద్దిగా ఘాటు ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మనం కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపోయేంత ఉప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఇలా మనము వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఇది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి మనము 2 పెద్ద సైజు నిమ్మకాయలను జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చల్లగా అయిన తర్వాత థిక్గా అయిపోతుంది పచ్చడి, మనకి దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చాక దీంట్లో
దీంట్లోకి మనము ఇది కంప్లీట్గా చల్లగైన తర్వాత మాత్రమే మనము దీంట్లోకి నిమ్మకాయ రసంని వేసుకోవాలి. ఇలా మనము నిమ్మకాయ రసంని వేసుకొని మరొకసారి ఈ పచ్చడిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇది మనము జార్లో మంచిగా స్టోర్ చేసుకుంటే వాటర్ పడకుండా ఇది కూడా అది మనకి మంచిగా టేస్టీగా అలాగే చాలా చాలా బాగుంటుంది. మీరు స్టోర్ చేసుకునే విధానంలోనే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి ఎంత సింపుల్గా చూపించానో. ఈ పచ్చడి మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా నచ్చిందండి. ఎప్పుడు ఈ పచ్చడి చేసినా మాకు ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అంతా ఇష్టం చికెన్ పచ్చడి. ఇలా మీరు కూడా ట్రై చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి చేసి చూపించండి, వాళ్ళు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మరిన్ని పచ్చళ్ళ రెసిపీస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టండి మర్చిపోకండి. బాయ్ బాయ్.